అది ప్రకృతి సృష్టించిన ఒక అద్భుత యంత్రం. మాంసం ఎముకలతో తయారైన అద్భుత శిల్పం. వేల మైళ్ల దూరం, ఎండ వాన తుఫానులను లెక్క చేయని ఒక నిశ్శబ్ద ప్రయాణం. మనం దారి తప్పితే దిక్సూచిని చూస్తాం, ఆహారం లేకపోతే అలసిపోతాం. కానీ ఈ పక్షి బార్ టైల్డ్ గాడ్విట్ తన మనుగడని పనంగా పెట్టి ఆకాశంలో రాసే అక్షర క్రమం ఇదే. 11,000 కిలోమీటర్లు, మధ్యలో ఒక్క పిడికెడు నేల కూడా లేదు. ఇది కేవలం పక్షి ప్రయాణం కాదు, ఇది మరణ మంచుల దాకా వెళ్లి తిరిగి వచ్చే ఒక మహా సాహసం. వినడానికి విడ్డూరంగా ఉంది కదా. ఇప్పుడు ఈ అద్భుతమైన ప్రయాణం గురించి వివరంగా తెలుసుకుందాం. అలాస్కా నుండి బయలుదేరే ముందు ఈ పక్షి చేసే పని చూస్తే మీరు షాక్ అవుతారు. ఇది ఎగరడానికి సిద్ధమవటం లేదు, తన శరీరాన్ని ఒక లివింగ్ ప్లేయింగ్ మిషన్ గా మార్చుకుంటుంది. ప్రయాణంలో తినడానికి అవకాశం లేదు కాబట్టి తన శరీరంలోని అదనపు భారాన్ని తగ్గించుకోవాలి. అందుకే తన జీర్ణాశయం, కాలేయం, మూత్రపిండాలను కుచించుకుపోయేలా చేసుకుంటుంది. పేగులు దాదాపు మాయమైపోతాయి. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ స్థలంలో ఎక్కువ శక్తినిచ్చే కొవ్వును నింపుకోవాలి. తన శరీర బరువులో 50% కేవలం ఫ్యాట్ మాత్రమే. అంటే టేకాఫ్ అయ్యే సమయానికి అది ఒక చిన్న ఫ్యూయల్ ట్యాంకులా తయారవుతుంది. మరి ఆ పక్షికి దారి ఎలా తెలుస్తుంది? అక్కడ ఏ రోడ్లు లేవు, ఏ దిక్సూచి లేదు. ఇక్కడే వస్తుంది క్రిప్టోక్రోమ్ 4 అనే ప్రోటీన్ కథ. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ పక్షుల కళ్ళల్లో ఉండే ఈ ప్రోటీన్ భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని చూడగలదు. అంటే మనకు కళ్ళతో రంగులు ఎలా కనిపిస్తాయో వీటికి ఆకాశంలో అయస్కాంత రేఖలు అలా కనిపిస్తాయి. ఆకాశం ఒక మ్యాప్ లా మారిపోతుంది. ఏది బలంగా ఉందో, ఏది బలహీనంగా ఉందో చూసుకుంటూ వేల కిలోమీటర్లు ప్రయాణించినా సరే ఏ మాత్రం తడబడకుండా న్యూజిలాండ్లోని తమ గమ్యాన్ని సరిగ్గా చేరుకుంటాయి. అంటే 1 మిల్లీమీటర్ తేడా కూడా ఉండదు. అసలు ఒక వారానికి పైగా రెక్కలు ఆడిస్తూనే ఉంటే అలసిపోవా? అవును, అలసిపోతాయి. అందుకే అవి యూనిహెమిస్పియరిక్ స్లో వేవ్ స్లీప్ అనే పద్ధతిని వాడతాయి. అంటే మెదడులో సగం మాత్రమే నిద్రపోతుంది, ఒక కన్ను మూసి ఉంటుంది, రెండో కన్ను తెరిచి ఉంటుంది. పక్షి ప్రయాణాన్ని కొనసాగిస్తూనే సగం మెదడుకు విశ్రాంతి ఇస్తుంది. ఇది ఒక సూపర్ హ్యూమన్ స్కిల్ కదా. న్యూజిలాండ్ తీరానికి చేరుకున్నాక ఆ పక్షి పరిస్థితి ఎలా ఉంటుందంటే లోపల దాచుకున్న ఫ్యాట్ మొత్తం అయిపోతుంది, కండరాలు కరిగిపోతాయి. ల్యాండ్ అవ్వగానే అది తినడం మొదలు పెడుతుంది. అద్భుతం ఏంటంటే అప్పుడు మళ్ళీ దాని జీర్ణాశయం, కాలేయం, పేగులు అన్ని క్రమంగా మళ్ళీ పెరిగి యథాస్థానానికి వస్తాయి. అంటే తన శరీరాన్ని తను రీబిల్డ్ చేసుకుంటుంది. బార్ టైల్డ్ గాడ్విట్ కథ కేవలం ప్రకృతి వర్ణన కాదు, మనందరికీ అది ఒక అర్థం. మనిషిగా మన ముందున్న లక్ష్యాలు ఎంత కఠినమైనవి, ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్నిసార్లు అలసిపోయినా వెనక్కి తగ్గకుండా మన గమ్యాన్ని చేరుకోవాలనే దృఢ సంకల్పానికి ఈ పక్షి నిలువెత్తు సాక్ష్యం. నిరంతరం ఎగిరే పక్షికి అలసట ఉండదు, లక్ష్యం పైన కన్ను ఉన్నవాడికి అసాధ్యం అంటూ ఉండదు. ప్రకృతి మనకు ప్రతి క్షణం ఒక పాఠాన్ని బోధిస్తూనే ఉంది.